రోహిణి చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? రోహిణిని మీనా ఎందుకు కొట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోహిణి చేసిన తప్పుని ఇక మనోజ్ అయితే ప్రభావతి ముందు బయట పెట్టడం, ఇక ప్రభావతికి చెప్పకుండా దాచిపెడతాడు. ఎందుకురా అన్ని డబ్బులు వదిలేశావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదమ్మా, అతను ఈరోజు ఫర్నిచర్ తీసుకువెళ్తాను, తర్వాత డబ్బులు ఇస్తాను, ముందు అడ్వాన్స్గా 1,00,000 రూపాయలే ఇస్తాను అని అన్నాడు. కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు కదా. అతను ఎంత పెద్ద కారులో వచ్చినా, రిచ్ మెన్లా కనిపించినా సరే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. అతను ఎందుకో నాటకం ఆడుతున్నాడేమో అని నాకు అనుమానం వచ్చింది. రిస్క్ తీసుకుందాం ఎందుకు, మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకులే అని నేనే డీల్ క్యాన్సిల్ చేసుకున్నానని అబద్ధం చెప్తాడు మనోజ్. దాంతో ఇక బాలు మీనా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. అంతేలేరా, ఇప్పుడు నువ్వు డబ్బు కాసుపడి ముందుకు వెళ్తే ఆ 1,00,000 రూపాయలు తీసుకొని 10 లక్షల సరుకు అట్టుకెళ్ళిపోతాడు. పట్టుకెళ్ళిన తర్వాత వాడు అడ్రస్ లేకపోతే 9 లక్షలు మనకే లాస్ వస్తుంది. బాగా తెలివిగానే ఆలోచించావు. ఈ రోజున నువ్వు మంచి బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించావు. ఇలాగే ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. డబ్బులు వస్తున్నాయి కదా అని ముందు వెనక ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరేలేరా, ఇంతకన్నా మంచి డీల్ వస్తుందిలే అని సర్ది చెప్తుంది. తర్వాత ఇక మనోజ్, నేను ఫ్రెష్ అప్ అవ్వాలమ్మా, వెళ్తాను అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక వెనకాలే రోహిణి కూడా వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు మీనా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడకుండా బయటికి వచ్చేస్తారు. ఇక సత్యానికైతే అనుమానం వస్తుంది. సత్యానికి అనుమానం వచ్చి అప్పుడే ఇక తను కూడా బయటికి వస్తాడు. బాలు మీనాని పిలుస్తాడు. రే ఆగరా, ఏం జరిగింది అక్కడ? నాకెందుకో మనోజ్ గారు చెప్పింది అబద్ధం అనిపిస్తుంది అని సత్యం అడుగుతాడు. అప్పుడే ఇక ప్రభావతి కిటికీలో నుంచి వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారని చూస్తూ ఉంటుంది. ఒకరు వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఈయన కూడా ఏదో అసలు మనోజ్ మాటలు నమ్మనట్టే వెళ్ళిపోయారు. ఏమై ఉంటుంది అని కిటికీలో నుంచి అయితే ప్రభావతి చూస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి చూడ్డంతో సత్యం ఇలా అడుగుతాడు. మనోజ్ చెప్పింది అబద్ధం కదా అని అడుగుతాడు. అదేం లేదులే నాన్న. అవును నాన్న, వాడు అబద్ధమే చెప్పాడు అని బాలు అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ప్రభావతి అబద్ధం చెప్పాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అబద్ధం చెప్పడం ఏంటమ్మా అని సత్యం అడుగుతాడు మీనాని. అవును మావయ్య, రోహిణియే కావాలని ఒక అతనికి డబ్బులు ఇచ్చి రిచ్ పర్సన్గా నటించమని, ఇలా 10 లక్షలకి ఫర్నిచర్ కొంటామని మనోజ్ని మోసం చేయమని చెప్పింది. అలా చెప్తే తనని ఫర్నిచర్ షాపుకి పంపిస్తారని రోహిణి డ్రామా ఆడింది, నాటకం వేసింది. మాకెలా తెలిసిందంటే వాళ్ళ దగ్గర నటించడానికి వెళ్ళిన వాడు నా స్నేహితుడేనా అన్న. అప్పుడు వాడు చెప్పాడు, ఇలా ప్రభావతి ఫర్నిచరు అతన్ని వాళ్ళ భార్య ఇలా ఫేక్ చేయమంది, ఫోన్లు చేయమంది. అసలు మామూలు మోసగత్తి కాదు, ఆవిడ భర్తనే ఫేక్ చేసి అలాగే బ్యాంకు చెక్ కూడా ఫేక్దే ఇమ్మంది అని అంటూ అన్నీ కూడా చెప్పాడు. ఆ తర్వాత ఫర్నిచర్ ఇస్తే మళ్ళీ అది నాకు తిరిగి ఇచ్చేయాలని కూడా తను నాతో చెప్పిందని కూడా అన్నాడు. మళ్ళీ మనోజ్ గారిని మోసం చేస్తుంది రోహిణి అని మేం కూడా అతని వెనకాల వెళ్ళి వాడి బండారాన్ని బయట పెట్టాము. లేకపోతే 10 లక్షలు నష్టపోయేవాడు. రోహిణి తర్వాత మరి వాడికి ఫర్నిచర్ ఇచ్చేదో తను అమ్మేసుకునేదో తెలీదు అని అంటూ ఉంటాడు బాలు. ఇవన్నీ విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే మళ్ళీ మనోజ్ గారిని అందరి ముందు ఫోన్లు చేయడానికి నాటకాలు మొదలుపెట్టిందా? అసలు ఇది మనిషేనా అని కోపంతో రగిలిపోతూ ఇక మనోజ్ దగ్గరికైతే వెళ్తుంది. డోరు గట్టిగా కొడుతుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే డోరు ఓపెన్ చేసి చూస్తాడు. ఇక మనోజ్ని చంప పగలగొడుతుంది. ఏంట్రా, ఆ డీల్ నీకు కరెక్ట్ కాదని నువ్వు ఆగి స్టాప్ అయిపోయావా? అసలు నా దగ్గర అబద్ధం చెప్పాలని నీకెలా అనిపించిందిరా? ఈ దిక్కుమాలిది, ఈ పాపిష్టిది నిన్ను మోసం చేసిందని నువ్వెందుకు చెప్పలేదో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మనోజు, ఈ విషయం నీకెలా తెలిసిందమ్మా? బాలుగాడు చెప్పేశాడా అని అంటూ ఉంటే, అవునరా, వాడు చెప్పాడు, మీనా చెప్పింది. ఇప్పుడేం చేస్తావు అంటే ఇది చేసిన మోసం మళ్ళీ నా ముందు బయట పెడితే దీని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాననే కదా నువ్వు అనుకున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్, అదేం లేదులేమ్మా అని అంటూ ఉంటాడు. రే, నీకింకా దీంతో కాపురం చేయాలని అనిపిస్తుందా? దీన్ని భారీగా ఒప్పుకోవాలని అనిపిస్తుందా?
అంత పెద్ద మోసం చేసి అందరి ముందు తన్నులు తిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే తర్వాత ఏదో పాపమని ఇంట్లోకి రానిచ్చిన తర్వాత కూడా నిన్ను మోసం చేయాలని చూసిందిరా. అలాంటి దాన్ని ఎలా భార్యగా ఒప్పుకుంటున్నావురా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని. కాదమ్మా, ఇది మోసం చేసింది నన్ను, చేసింది మోసం. కానీ ఇప్పుడు నేను తనకి వేసే శిక్ష ఏంటో తెలుసా? నాకు భార్యగా మాత్రమే ఉంటుంది, పేరుకు మాత్రమే భార్య. ఇది అసలు జీవితంలో దీన్ని భార్యగా నేను ఒప్పుకుంటేనే కదా దీనికి విడాకులు ఇచ్చి బయటికి పంపించేస్తే దీని ఇది బతుకుతుంది. అలా కాదు, ఇక్కడే శిక్ష వెయ్యాలి అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి, ఛీ దుర్మార్గురాలా, నిన్ను ఎంత కోరి కోడల్ని తీసుకొచ్చుకున్నాను కోడలుగా, కానీ నువ్వు ఇంత దారుణంగా ఉంటావని, ఇంత మోసగత్తివని నేను అసలు కలలో కూడా ఊహించలేదు. నీలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నందుకు ఏ జన్మలో నేనే పాపం చేసుకున్నాను? నీలాంటి దుర్మార్గురాల్ని కన్న తల్లి ఎవరో కానీ తనకి శతకోటి వందనాలు. ఇలాంటి దుర్మార్గురాల్ని, మోసగత్తిని ఎందుకు కనిందో ఆ మహానుభావురాలు. అసలు ఇలా మోసం చేసి బ్రతికే కన్నా ఏ నుయ్యో గుయ్యో చూసుకోకూడదు నువ్వు అని అంటూ రోహిణిని తిడుతుంది ప్రభావతి. అలా రోహిణిని తిట్టడంతో అప్పుడే ఇక రోహిణి అత్తయ్య అని అంటూ ఉంటే, ఛీ నీ నోటితో నన్ను అత్తయ్య అని పిలవకు. నిన్ను చూస్తుంటేనే ఒక పెద్ద మోసగత్తిని, క్రిమినల్ని చూసినట్టుంది. నీకన్నా మీనా నయం కదే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి, శృతి కూడా కోటీశ్వరాలే, కానీ నీలాగా ఎప్పుడు ఎవరిని మోసం చేయాలని అనుకోదు. నువ్వు అసలు వాళ్ళిద్దరి కాలు గోటికి కూడా సరిపోవు అని తిడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ కూడా అసహించుకుంటాడు రోహిణిని. తర్వాత ఇక రోహిణి కూర్చొని ఏడుస్తూ, అసలు ఇదంతా కూడా బాలు మీనా వల్లే వచ్చింది, వాళ్ళే ఇంత దూరం తీసుకొచ్చారు, వాళ్ళని నేను వదిలిపెట్టకూడదు అంటూ మీనా దగ్గరికైతే వెళ్తుంది. ఏంటి మీనా, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని నువ్వు నీ భర్త కంకణం కట్టుకున్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మాకేం అవసరం నిన్ను వెళ్ళగొట్టాలని అని అడుగుతూ ఉంటుంది మీనా. లేకపోతే ఎందుకు మీరు ప్రతిసారి నా విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు నీ భర్త ఇక వేరే పని మానేసుకొని నా వెనకాలే బాడీగార్డ్లా తిరుగుతున్నారు. మీకు అసలు సిగ్గనిపించడం లేదా? అంటే ఈ ఇల్లు కూడా మనోజ్ని అమాయకుణ్ణి చేసి మీ వైపుకి లాక్కోవాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి చంప పగలగొడుతుంది మీనా. రోహిణి చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది, నా భర్తను అన్న మాటలకి, నన్నన్న మాటలకి ఎప్పుడో మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకుంటున్నామో తెలుసా? ఉమ్మడి కుటుంబంగా ఉండాలని, మావయ్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. కానీ నువ్వు నీ భర్తని, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అత్తగారిని కూడా మోసం చేశావు. నువ్వు మళ్ళీ నా భర్తని నన్ను నిందిస్తున్నావా? నువ్వు చేసిన మోసాన్ని బయట పెట్టడం మేం చేసిన తప్ప? అంటే నువ్వు మోసాల మీద మోసాలు చేస్తుంటే కళ్ళు మూసుకొని ఉండాలా? చూడు, ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకో. ఈసారి మాత్రం నువ్వు మోసం చేసావనుకో, అత్తయ్య నిన్ను శాశ్వతంగా బయటికి గెంటేస్తుంది. ఈసారి అమ్మమ్మగారు రారు, మనోజు నిన్ను బ్రతిమలాడడానికి రాడు. విడాకులు ఇప్పించేసి ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసేస్తుంది అత్తయ్య, గుర్తుపెట్టుకో అంటూ రోహిణికి షాక్ ఇస్తుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.